రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు దోచుకున్న దళారుల నుంచి బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆర్పీఎఫ్బిఎల్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దళారులను జైలుకు పంపించి బాధితులకు డబ్బులు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. నేను ఎన్నికైతే ఎమ్మెల్యే అయితే వచ్చిన మొదటి నెలలోనే ఆ దళారులు ఎవరైతే ఉన్నారో పైసలు తీసుకొని మోసం చేసిన ఉన్నారో ఆ దళారులందరినీ కూడా జైలుకు పంపిస్తా, ఆ డబ్బు అంతా కూడా రికవరీ చేసి మీ చేతులకు ఇస్తాను అని చెప్పిండు. ఇప్పుడు నెల అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2.5 ఏళ్ళు కావస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఇయాల్టి దాకా ఒక్క వ్యక్తిని కూడా ఆ దళారులలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బాధ్యులైనటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటిదాకా జైలుకు పంపినటువంటి బాబాన పోలేదు. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? ఇయాల్టి దాకా ఒక్కరిని కూడా జైలుకు పంపలేదు. రెండోది ఏంటంటే ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఇదే చైర్లో కూర్చొని దళారి అని పిలువబడే ఒక వ్యక్తి మోహన్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. నాకు సంబంధం లేదు దీంట్లో, నాకు వచ్చిన డబ్బులన్నీ కూడా నేను పైన ఉన్నటువంటి వ్యక్తులకు అందజేసిన. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ స్థానికంగా గోదావరి నది ఉన్నటువంటి ఒక 18 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు ఆ డబ్బులతోనే చెప్పిండు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి కొన్నటువంటి ల్యాండ్ ఇవాళ వాళ్ళు లేఅవుట్ చేయడానికి ఇదే కమిషనరేట్లో మున్సిపల్ కమిషనరేట్లో అప్లై చేస్తే పర్మిషన్లు డీటీసీపీ లేఅవుట్కి పర్మిషన్లు కూడా ఇచ్చిన విషయం తెలిసింది. అంటే వ్యవస్థ ఎటుపోతుంది? నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎడవైంది. ఆ డబ్బులు రికవర్ చేయకపోగా ఆ డబ్బులతో కొన్నటువంటి భూమికే నువ్వు ఇలా లేఅవుట్కి పర్మిషన్ ఇస్తావా? అరే ఇంత సిగ్గులేంతనమా? నీ ప్రభుత్వంలో నీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి అయినా ముఖ్యమంత్రి గారితో సహా భూముల దంద వేయడానికి ఇలా బరి తెగించారు మీరు. ఇలా ఇక్కడ గోదావరి ఖనిలో ఉన్నటువంటి ఆ 18 ఎకరాలకి డీటీసీపీ లేఅవుట్ మీరు ఎందుకు ఇచ్చిర్రు? అది ప్రధానటువంటి మా క్వశ్చన్. రెండవది, ఖచ్చితంగా అదేమంత ఈజీగా ఆషామాషి వ్యవహారం కాదు, మేము దాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఇంకా 55% రికవరీ చేసి డబ్బులు అందియాలి. దాదాపు 2-3 ఇలా దురదృష్టవశాత్తు వాళ్ళు కష్టాలు ఎక్కువై చనిపోయినారు. ఇలా డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా పాపము చాలా అంటే చాలా పేద తరగతి వ్యక్తులు. వీళ్ళంతా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ భూములు కానివ్వండి, లేకపోతే ఆఖరికి తల్లుల మెడలో ఉన్నటువంటి హాస్టల్ తాళ్ళు కూడా అమ్ముకొని వాళ్ళు ఇలా ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టినారు. గంత పాపాత్మక సొమ్ము మీరు ఎందుకు రికవరీ చేస్తలేరు? ఎందుకు ఇస్తలేరు మీరు? ఇంకా 55% ఆ ల్యాండ్ అమ్మి ఖచ్చితంగా బాధితులకు అందేయాల్సినటువంటి విషయం మీ చేతిలో ఉంది. అలా మీరు చేయనడలా ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో మాదే ప్రభుత్వం వల్ల మీరు కలలు గంటూరు కావచ్చు, పగటి కలలు. మీ ముఖ్యమంత్రి చెప్పినట్టు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే ఉంటా అని చెప్పేసి మీరు కూడా కలలు గంటూరు కావచ్చు.